మరియు తల్లిదండ్రులకు అవగాహన చేయడమే నేను నిహారిక. నేను పోలీస్ పాత్ర నడుస్తున్నాను. నా పేరు అజయ్ కుమార్. నాది తండ్రి పాత్రలో నడుస్తుంది. నా పేరు నిహారిక. నేను తల్లి పాత్రలో నడుస్తున్నాను. నా పేరు మహిళ. నేను కూతురు పాత్రలో నడుస్తున్నాను. నా పేరు పోయా. నేను కొడుకు పాత్రలో నడుస్తున్నాను. కుటుంబంలో జరిగేటువంటి సంభాషణ. అజయ్, నువ్వేం చేస్తున్నావు? వాళ్ళిద్దరిని గమనించారు పని లేదా? నీకేం మేనేజ్ ఉందా? వాడేమో పొద్దున్న లేచిన కానీ టీవీ చూస్తారు, తనేమో మొబైల్ చూసుకుంటుంది. నా కూతురు చదువుకుంటుంది. నేను వెళ్ళి చూసి వస్తాను. మహిళ ఏం చేస్తున్నావు? చదువుకుంటాను. ఫోన్లో చూసి నవ్వుతావా? వాడిని నా దగ్గర తీసుకెళ్తా. నువ్వు నీ కూతురు చదువుకుంటుంది అంటున్నావు, మొబైల్ చూసి నవ్వుతుంది. నాకు తన గురించి తెలిసి చెప్పనవసరంగా. అయ్యో, వాడు పొద్దున్న లేచిన కానీ టీవీ చూస్తున్నాడు, చదువుకోవట్లేదు. వాడే చదువుకుంటాడు. అయ్యో, నెక్స్ట్ పోలీస్ స్టేషన్ నుండి జరిగేటువంటి సంభాషణ. హలో హలో, పోలీస్ స్టేషన్ నుంచి సీఐని మాట్లాడుతున్నాను. చెప్పండి. అజయ్ మాట్లాడేది? అవునండి. పుల్లయ్య మీపటికేనా? అవునండి. పుల్లయ్య డ్రగ్స్ కేసులో పట్టుబడి పోలీస్ స్టేషన్లో ఉన్నారు. అవునా? అలాగే మానవుల మీ కూతురేనా? అవునండి. మానవుగా ఎవరో కబ్జాతో మోసపోయి రోడ్డు మీద కూర్చొని ఏడుస్తుంటే పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చాను. త్వరగా రండి. ఓ అయ్యా, అదే పాప వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉన్నారంట. పాప నమస్కారం అండి. నమస్కారం. వీరిద్దరు మీ పిల్లలేనా? అవునండి. వీరిద్దరు ఏ కేసులో ఇరుక్కున్నారు మీకు తెలుసా? తెలియదండి. ఈ అబ్బాయి ఏమో డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు, ఆ అమ్మాయి ఏమో ఎవరో అబ్బాయితో మోసపోయి రోడ్డు మీద కూర్చొని ఏడుస్తుంది. అసలు మీరిద్దరు తల్లిదండ్రులైనా? పిల్లల్ని ఎలా పెంచాలి అసలు మీకు తెలుసా? ఇప్పటికి కూడా మీరు వీళ్ళ మీద బాధ్యత తీసుకోకపోతే వాళ్ళు పాడైపోతారు. నన్ను క్షమించండి. ఈసారి దాని పొరపాటు చేయకుండా చూసుకుంటాను. ఈ ఒక్కసారికి వాళ్ళు అదేనండి. తీసుకురండి. థ్యాంక్ యూ అండి. ఇదంతా మీ వల్లే, మీరు ముందే చెప్పారు. నాకు నీ మీద ఎంత నమ్మకం ఉంటుంది, అది మొత్తం జరగొచ్చాడు. నువ్వు బాగా చదువుకొని మా పేరు నిలబెడతాం అనుకున్నావు. నువ్వు ఇలా పరువు తీసావు. మీ ఇద్దరు పని వల్ల మేము బయటకు వెళ్ళడానికి కూడా వీల్లేదు. సారీ అమ్మా, నేను ఫోన్ చూడను, బాగా చదివాను. కానీ అన్న ఇప్పటి నుండి చదువుకోవడానికి టీవీ చూడండి. ప్రతి తల్లిదండ్రులు